అవగాహన ఉండదు కాబట్టి వీటి మీద ప్రజలకు మనం చెప్తుంటే కొత్తగా వింతగా అనిపించవచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ తెలుగుదేశం, సింధు సాంసీ గారు రిప్రజెంటింగ్ ఫ్రమ్ జనసేన అండ్ జూపూడి ప్రభాకర్ గారు రిప్రజెంటింగ్ వైసీపీ. యు ఆర్ ఏ న్యూట్రల్ పర్సన్ యాజ్ ఏ మోడలేటర్. సో బట్ వీఆర్ డిస్కసింగ్ ఆన్ ద వార్ సినారియోస్, టెక్నాలజీ, లేకపోతే వార్షిప్స్, వీటి మీద మాట్లాడుతున్నాం. కానీ కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే రాజకీయ నాయకులు కేవలం రాజకీయాల గురించే మాట్లాడాలి, వారి గురించి మీకేం తెలుసు అన్న టాపిక్స్ కూడా కొంతమంది మాట్లాడారు. దట్ ఈస్ ఫాల్స్ 100%. ఇక్కడ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు వాటి మీద అనలైజ్ చేయొచ్చు, ప్రొడక్షన్ చేయొచ్చు, ఫాలో అవుతుండొచ్చు, నాలెడ్జ్ పెంచుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పాలిటిక్స్ లేకొచ్చి ఉండొచ్చు. సో లీవ్ దట్ పార్ట్. జస్ట్ నేను కొంతమందికి ఈ విషయం చేరాలనే చెప్తున్నాను. బట్ నేనేమంటానంటే ఈ పాకిస్తాన్ ఈ రోజు అయితే IMF ఫండ్ ఏదైతే పెట్టిందో నా ఉద్దేశంలో అమెరికా అప్రూవల్ చేస్తుంది అనుకుంటున్నాను. అంతకాకుండా కొంత అప్రూవల్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళు తయారు చేసిన వెపన్స్ అమ్ముకోవాలి కదా, మార్కెట్ లో వాళ్ళు అమ్ముకోవాలి కదా. అవి అమ్ముకోకపోతే వాళ్ళ కంపెనీలు మూతపడతాయి కదా. ఇప్పుడు దే ఆర్ బెగ్గింగ్, అమెరికన్ కంట్రీస్ బెగ్గింగ్, మాకు డబ్బులు ఇవ్వండి అని ప్రపంచ దేశాలు చేస్తుంది. అమెరికా పాకిస్తాన్ RBI నుంచి ఇన్స్ట్రక్షన్స్ జస్ట్ 10 minutes ముందు వచ్చేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ప్రజలకి 3,000 అమెరికన్ రూపీస్ ని 3,000 అమెరికన్ రూపీస్ కంటే ఎక్కువ చేయకూడదు అని. సరే, నాట్ పాకిస్తాన్ రూపీస్ ని డ్రా చేయొద్దని. పాకిస్తాన్ సార్ ఒక చిన్న సందేహం, నాకు కరెన్సీకి సంబంధించి ఎక్స్చేంజ్ వాల్యూ నాకు ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. మన రూపాయికి వాళ్ళ రూపాయికి ఎంత వ్యత్యాసం ఉందండి అంటే పోలిస్తే? మన రూపాయికి డాలర్తో పోల్చుకుంటే మనది 87, 86, 88 మధ్యలో ఉంటుంది. వాళ్ళది 260 రూపాయలు ఉంటుంది. 260. సో వాస్ట్ ఇది ఉంది, వాస్ట్ గ్యాప్ ఉంది. సో ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అమెరికన్ డాలర్ కి ఇరాన్ వాల్యూమ్ కి ఎంత ఉంటది అంటే $1 విలువ ఇరాన్ లో వాళ్ళ కరెన్సీలో 10,36,000. 10,36,000. ఇరాన్ వచ్చి ఏం చేస్తుందండి వాళ్ళకి? వాట్ ఈస్ ద టర్కీ వాల్యూ అంటే డాలర్ తో పోల్చుకుంటే ఈ రోజు వాల్యూ టర్కీ 176 రూపాయలు. వాళ్ళు ఏం చేస్తారండి వీళ్ళకి? ఒక్క ఇస్లామిక్ కంట్రీ ప్రపంచంలో సౌదీ తప్ప ఏది స్ట్రాంగ్ అలేదు. సౌదీ, కువైట్, దుబాయ్, అబుదాబి, ఓమన్, ఖతార్ ఇలాంటివంతా కూడా ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ కి వచ్చేసారు. వీళ్ళ జోలికి కూడా పోరు, వీళ్ళ వైపు కూడా చూడరు. ఈ పాకిస్తాన్ నుంచి పోయేటటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ పోయి చేసే వృత్తి ఏంటంటే అడగడం పిచ్చం ఎత్తుకుంటారు. రీసెంట్ గా 1 month ముందే సౌదీ 3,000 మంది పాకిస్తాన్ జాతీయుల్ని డిపోర్ట్ చేసింది వాళ్ళ కంట్రీకి. ఏంటంటే అడుగుతుంటున్నారు. రైట్ దుర్గాప్రసాద్ గారు, మనం వి విల్ కంటిన్యూ దిస్ డిస్కషన్ మళ్ళీ చేద్దాం. నిజంగా చాలా పాయింట్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. జూపుడి గారు కొద్దిగా ఆలస్యంగా జాయిన్ అయినా, లేట్గా జాయిన్ అయినా, లేటెస్ట్గా చాలా పాయింట్స్ షేర్ చేశారు. మళ్ళీ మన ప్యానెల్లో మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు, జూపుడి ప్రభాకర్ రావు గారు, అలాగే విద్యాసాగర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఒకటి ఏంటంటే 3వ రోజు దినం చేసుకుంటున్నాం, మాకు కాస్త పైసలు ఇవ్వండి అని బిచ్చమెత్తుకుంటూ ఏకంగా ట్వీటే పెట్టేసింది పాకిస్తాన్ IMFకి. IMF ఏమన్నా జాలితో కరిగిపోయే గుండె జారి వాళ్ళు ఇచ్చినా ఇవ్వచ్చు, $1.5 trillion వాళ్ళు కోరినట్టు, దాంట్లో ఏ మేరకు ఇస్తారనేది మనం వేచి చూడాల్సిన అంశం. తర్వాత ఏంటంటే చైనా జేబులో పాకిస్తాన్ ఉందా, ఒకవేళ చైనా ఎలా దీని మీద రెస్పాండ్ అవుతుంది, ఇవి కూడా మనం చెక్ చేసుకోవాల్సిన డెవలప్మెంట్స్. సాయంత్రానికి మరిన్ని డెవలప్మెంట్స్తో